హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ముస్లిం స్టైల్లో ఖీర్ పూరి రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఖీర్ పూరి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే ఎప్పుడు కజ్జికాయలు పాయసం ఇదే విధంగా చేసుకుంటారండి. అంత బాగుంటాయండి. చాలా థిక్గా, చాలా క్రీమీగా చాలా బాగుంటుందండి. పాయసం అయితే తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. దాంతోపాటు ఈ కజ్జికాయలను తింటే ఇంకా రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా, లోపల స్టఫ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తేనే నోట్లో నీరురుతాయి, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్లో ఖీర్ పూరీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో పావు కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలండి. దీంట్లో బాదం పలుకులు ఒక 6 తీసుకోవాలండి, క్యాష్యూ కూడా 6 తీసుకోవాలి, జీడిపప్పు కూడా వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకొని ఈలోపు మనం పిండిని కలుపుకున్నాం కజ్జికాయల కోసం. ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు హెల్తీగా చేయడానికి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. టేస్ట్ రావాలంటే మైదా పిండే ఉంటుందండి దీనికి. ఇక్కడ పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యిని 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. ముందు అయితే నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పిండి మిక్స్ చేసుకోవాలండి. ఇలా చూసుకుంటూ మనం పిండి బైండ్ అయ్యే వరకు వేసుకోవాలండి. నాకైతే మొత్తానికి 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి పడిందండి. ఇలా బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి నెయ్యిని. చూడండి, పిండి ఇక్కడ నాకు బైండ్ అవ్వట్లేదండి, అందుకే ఇంకా మరో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పిండిని పట్టుకొని మనం ముద్ద కడితే మనకు కరెక్ట్గా మనకు నెయ్యి సరిపోయినట్టండి. అప్పుడైతే మనకు కజ్జికాయలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేయాలి. ఒకటేసారి వాటర్ వేస్తే మనకు పిండి పల్చగా అయిపోతుందండి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి కజ్జికాయలు అయితే. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా చేస్తే మీరు. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి మనం ఇప్పుడు ఇలా మూత పెట్టేసి లేదంటే క్లాత్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం ఖీర్ని రెడీ చేసుకుందాం. పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనకు బియ్యం ఇంకా బాదం పలుకులు కూడా బాగా నానినాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి పేస్ట్లా గ్రైండ్ చేయొద్దు, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రవ ఎలా ఉంటుంది అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో పల్సిస్తూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు పలుకుల్లాగా తలగాలండి. అప్పుడే మనకు పాయసం చాలా మంచిగా వస్తుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పాయసం కోసం 1 లీటర్ పాలను తీసుకున్నానండి. ఇక్కడ చిక్కటి పాలు తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మనకు మంచిగా వస్తుందండి పాయసము. 1 లీటర్ పాలను తీసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఇక్కడ నేను పచ్చి పాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వేడి చేసుకోవాలి. బాగా వేడైన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, కింద అడుగు పట్టుకుంటుంది కాబట్టి. ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకుంటే కింద మాడిపోతుంది బియ్యం వేసాం కాబట్టి. చూడండి, ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మనకు బియ్యం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ దాకా అయినా యాలకుల పొడి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు తీపి తింటే ఇంకా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి ఎక్కువ. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి. ఇక్కడ మనం దీనికి ఒక మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు పాయసానికి ఇలా మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న జీడిపప్పు, కట్ చేసుకున్న బాదం పలుకులు, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పాయసం బాగా ఉడుకుతుంది కదండి, దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. ఒక 2-3 వేసుకోవాలి. మీరుకున్న లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి, దీనివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి కాస్త చిక్కగా అయిపోతుందండి. చల్లారిన తర్వాత కూడా మరింత చిక్కగా అవుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒట్టిగా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా పాయసం చేసుకొని తినేయచ్చండి. టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే దీంట్లో ఒక 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం కూడా నానబెట్టుకొని దాంట్లో వేసుకోవచ్చండి. అలా చేసినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ బియ్యంతోనే చేసి చూపిస్తున్నానండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇక్కడ నేను ఇప్పుడు మనం కర్జికాయలు చేసుకుందామండి. ఇక్కడ నేను కొబ్బరి కర్జికాయలు చేస్తున్నాను కాబట్టి 1 కప్పు తురిమిన కొబ్బరికాయ తీసుకోవాలండి. ఒక 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇక మీ నచ్చిన డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గసగసాలు ఒక 2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు గసగసాలు వేయని వాళ్ళు మీరు దీంట్లో రవ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కాస్త వేయించుకొని వేస్తే చాలా బాగుంటుందండి. అలా అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి పిండి తీసుకొని మనం చిన్న చిన్న పూరీలా ఒత్తుకోవాలండి. ఇలా పొడి పిండిలో డిప్ చేసుకొని మనం చిన్న పూరీలు ఎలా చేస్తామో మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఒత్తుకోవాలి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలి మంచిగా. ఇలా తాల్చుకున్న తర్వాత ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇది పక్కకు పెట్టుకొని ఇంకోటి ఇక్కడ నేను తీసుకొని చిన్న పూరిలా తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా చేసుకోవాలి. ఒక 2-3 చేసుకొని మనం ఇలా స్టఫ్ చేసుకోవచ్చు అండి దాంట్లో. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కొబ్బరి మిశ్రమం ఉంది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి దీంట్లో. ఇలా ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకొని ఎడ్జెస్లో కాస్త వాటర్ అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే లోపల ఉన్న మనకు కొబ్బరి మిశ్రమం బయటికి రాకుండా ఉంటుంది ఫ్రై చేసినప్పుడు. ఇలా చుట్టూతా మనం వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఫ్రై చేసినప్పుడు మిశ్రమం బయటికి రాదండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. లేదంటే మీరు కర్జికాయల స్పూన్తో అయినా లేదంటే మోల్డ్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కదండి, అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లేకుండా మనం ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం, లేదంటే ఫోక్తో కూడా చేసుకోవచ్చు. అది కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇక నేను మరొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం మళ్ళీ మిశ్రమం వేసుకొని ఎడ్జెస్లో వాటర్ అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. నా దగ్గర ఇలా కర్జికాయల కట్ చేసే స్పూన్ ఉందండి. ఆ స్పూన్తో ఇలా మనం తిప్పితే ఈజీగా షేప్ వచ్చేస్తుందండి. రౌండ్గా మంచి షేప్ వస్తుంది. ఇలా అయినా చేసుకోవచ్చు మనం, లేదంటే ఫోక్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు. డిజైన్ ఇవ్వచ్చు మనం. ఇలా ఒక 4-5 దాకా మనం చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లో తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అప్లై చేసుకొని మనం ఇలా ఎడ్జెస్ని మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. చేయడం అయితే చాలా సింపుల్, ఇంకా టేస్టీగా చాలా బాగుంటుందండి. హైదరాబాదీ ఫేమస్ అండి ఖీర్ పూరి అంటే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఫోక్తో చూపిస్తున్నాను. ఇలా స్పూన్ లేని వాళ్ళు ఇలా ఫోక్తో చేసుకోవచ్చండి. ఇలా ఎడ్జెస్లో ఇలా మనం కాస్త ప్రెస్ చేయాలి లైట్గా, అప్పుడు మనకు డిజైన్ వచ్చేస్తుందండి.
ఇలా ప్రెస్ చేసుకొని చూడండి చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. దీనిపైన క్లాత్ వేసుకోవాలండి ఆరకుండా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు. ఇప్పుడు 1 బై 1 ఇప్పుడు మనం కజ్జికాయల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలానే ఉంచాలండి. కొంచెం సెట్ అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, మెత్తగా అయిపోతాయండి చల్లారిన తర్వాత. ఇలా చేస్తే మనం చల్లారినా కానీ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చరు ఇలాంటి కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మిగతా కజ్జికాయలన్నిటినీ 1 బై 1 ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలండి. ఒకవేళ మనకు ఆయిల్ ఎక్కువ వేడి అయితే స్టవ్ని ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకొని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని కజ్జికాయలను ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వస్తాయండి ఈ మెథడ్లో చేస్తే. మీరు చూడండి ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకున్నానండి అన్నిటినీ. కాస్త చల్లారే వరకు మనం ఇలా 1 బై 1 దానిపైన పెట్టొద్దండి. కొంచెం ఫ్యాన్ గాలికి ఉంచితే మనకు క్రిస్పీగా ఉంటాయి. ఇలా నేను కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చూడండి తుంచి చూపిస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. దానికి కాంబినేషన్గా ఈ ఖీర్ పూరి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. 2-3తో ఆగరండి, అన్నీ తింటారు, అంత టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హైదరాబాదీ ఫేమస్ ఈ ఖీర్ పూరిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చాలా క్రీమీగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.